సో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా అనుపమ అయితే మాత్రం కుర్రోళ్ళ గుండెల్లో పెద్ద గుణపం దింపింది. రాధిక క్యారెక్టర్గా నక్క అనమాట చెప్పాలంటే. రాధిక అనే క్యారెక్టర్ ఒక మనిషిని మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అసలు ఆ డైలాగ్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో నాకు బాగా అంటే మీరు అందరూ నీరసంగా ఉన్నారు, నేను చెప్పలేకపోతున్నాను. కొంచెం హుషారు ఉంటే నాకు కొంచెం హుషారు వస్తుంది. సో బాగా ఇచ్చిన మెసేజ్ ఏంటంటే పెళ్లి కాకముందే ఎవరో కూడా తల్లి తండ్రి అవ్వద్దని చూపించాడు అనమాట. చూపించింది హీరోయిన్ ఒక్కటే మారినట్టు ఉంది, కానీ ఇంకా పార్ట్ అంటే సెకండ్ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఒక మాఫియా చేజింగ్లు అని అవన్నీ ఇవన్నీ కొంచెం కొత్తగా చూపించాడు. కానీ అనుపమ క్యారెక్టర్ అయితే మాత్రం ఇప్పటిదాకా తనకు ఒక సరైన హిట్ లేదు చెప్పాలంటే. తనకు ఒక మంచి ఫేమ్ ఉంది, కానీ అంటే ఒక మంచి సినిమా చేశాను అన్నది ఏమి లేదు, ఒక మైల్ డ్రై అని చెప్పాలి. సో ఈ సినిమాకి వంక పెట్టడానికి ఏం లేదండి. కామెడీ నచ్చింది, రొమాన్స్ నచ్చింది, పాటలు నచ్చాయి, డైలాగులు నచ్చాయి, డాన్సులు నచ్చాయి, ట్విస్టులు నచ్చాయి, ఎమోషన్ నచ్చింది, అన్నీ నచ్చాయి. ఇంకేమన్నా 24/7 అంతా తెలుసుకొని అర్థమయ్యేటట్టు తీశారు డైరెక్టర్ కూడా. చాలా బాగా నచ్చింది అన్న. సిద్ధు అన్న అయితే స్టోల్ చేస్తానన్న నా హార్ట్. అడుమ కాదు చేసింది సిద్ధు అన్న. అతను స్వాంగ్ తోటి, డైలాగ్ డెలివరీ తోటి స్క్రాచ్ ఉంది అతని యాక్టింగ్, ఆ డైలాగ్ మాడ్యులేషన్ అయితే. అవునన్న, కంపారిజన్ అయితే అసలు పార్ట్ 1 డైరెక్టర్ వేరు, పార్ట్ 2 డైరెక్టర్ వేరు అన్నట్టు అయితే మనకు లేదు. పార్ట్ 1 డైరెక్ట్ చేసిన అతనే చేశారేమో అనిపించింది. అంటే 2లో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కానీ లైన్ అంటే ఒక మనం అనుకుంటాం కదా లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది రా రే మ్యాజికల్. 1లో ఎంత బాగుంటుంది కోర్ట్ సీను గట్టాను, అరే రిమెంబరింగ్ చేసుకోవడానికి కూడా ఎంతో బాగుంటుంది, మ్యాజికల్ కింద ఉంటుంది. దీంట్లో అంతేం మజా అంటే ట్విస్ట్ కింద. రాధిక ఏముందిలే బొక్కలు, ఆవిడ వస్తుంది ఏడుతుంది పోతుంది. నీ వల్ల పట్టుకున్నారు వదిలే రాజు టిల్లు ఒక అగ్గి మళ్ళీ కిస్సి అంటది, నేను ఈ ముచ్చట్లో తిరగని అక్క అంటాడు, పోతాడు అంతే. అందు గురించి ఏం లేదు. అంటే సాంగ్స్ ఏమున్నాయి, వన్లో ఉన్న సాంగ్సే కదా ఉన్నాయి దీంట్లో. ఏమండి సాంగ్ అంటే అదే బీజిఎంని రిపీట్గా వేస్తే దీంట్లో టికెట్ కొనకుండా అదొక సాంగు, అది కొంచెం బాగుంది. దాని తర్వాత రాధిక సాంగ్ బాగుంది అంతే. అంటే అదే ఫీల్ వస్తుంది, మన డిజేటిల్లు అదే ఫీల్ వస్తుంది అనమాట. అనుపమ గారు రోజు బిర్యానీ తింటారా మీరు ఇంకేం తినరా అన్నారు కదా ఆవిడ. అంటే ఏదో ట్వీట్ చేసింది కదా జనానికి. అంటే నేను కూడా మోడర్న్గా తయారవుతాను, దీని గురించి 1 మినిట్ నాకు టైం ఇస్తారా? మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి రోజు పద్ధతిగా రెడీ అయ్యి వెళ్తుంది అనమాట. అరే దీనికి లైన్ వేసినా పడదు అని నాకు అనిపించింది. రోజు అంత పద్ధతిగా దీనికి ట్రై చేయడం కూడా వేస్టే అనిపించింది. వన్ డే నేను సౌండ్స్ అండ్ స్పిరిట్స్ పబ్కి వెళ్ళానండి, ఆ అమ్మాయి ఇంత చెడ్డీ వేసుకుని వేరే వాడితో డ్యాన్స్ చేస్తుంది. అప్పుడు అనిపించింది అనమాట లోపల నిజస్వరూపం వేరే ఉంటుంది ప్రతి అమ్మాయికి. ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అనుపమ కూడా అంతే, అమ్మాయిలు అంతా అంతే, సారీ అనుపమ అంతే, అది వేరే విషయం. అనుపమ గారు కూడా అంతే, ఏమో ఇక్కడ పద్ధతిగా ఉండి యూఎస్ఏకి వెళ్ళి ఎంజాయ్ చేస్తుందేమో అంతే, అంతకుమించి ఏం లేదు. దీంట్లో అంత రొమాంటిక్గా ఏం లేదండి, లిప్ కిస్నే సీజీ చేసి దాన్ని అలా వేసారనమాట. నిజంగా పెట్టిందో లేదో తెలియదు, కానీ క్రష్ ఉందనమాట, బాగుంది, హాట్ ఉందనమాట, బాగుందన్నా. అన్న డీజే టిల్లు సినిమా చూసిన నాకైతే బాగా అనిపించింది అన్న. అంటే సర్కిల్ అనే పార్ట్ 1 లాగానే తిరుగుతుంది, కానీ రొటీన్ అని అనిపించినా కానీ మనమైతే ఎక్కడైతే డిసప్పాయింట్ కాము, స్లో కాము, ల్యాగ్ అనేది వినిపించదు అనమాట. కామెడీ అనేది బాగుంది, మంచి పంచ్ డైలాగ్స్, రా తాగినంత మాత్రం రాగావు, ఇలా కొన్ని వాళ్ళ నాన్న పైల్స్ వచ్చినప్పుడు కూర్చొని మర్యాద చేసే సీన్స్ కానీ చాలా బాగుంటాయి. ఇంకోటి అనుపమ 2 గంటల సీన్ పట్టుకొస్తుంది, అప్పుడు మాత్రం లకలక వస్తుంది, అది మాత్రం చాలా సూపర్గా ఉంది. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక రెంట్రీ ఉంటుంది, అది మాత్రము కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తాం, కొద్దిగా కొందరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. ఆ ట్విస్ట్లు కూడా పార్ట్ 1లో అంత కన్ఫ్యూజింగ్గా అనిపించకపోయినా 2లో మాత్రం చాలా సూపర్గా అనిపించింది నాకైతే. నేను సెకండ్ టైం కూడా పోయి చూస్తాను, ఎందుకంటే అంత పంచులు, ఆ డైలాగులు అయిపోయి రాత్రి మించిపోయినామన్నమాట. ఇంకోటి చాలా ఎక్సలెంట్, ఆ సాంగ్స్ కూడా డీజే టిల్లు ఇంకా కొద్దిగా అంటే ఆ సాంగ్ కొద్దిగా ఇంకా చేంజ్ చేసింటే బాగుండేది అనిపించింది. రింగ్లో జుట్టు చూసి పడిపోయిన సాంగ్ ఉంది కదా, అది కూడా ఎక్సలెంట్ ఉంది. ఇంకా సర్కిల్ అలాగే తిరిగిన సినిమా మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్, కొద్దిగా కెమెరా క్వాలిటీ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. సినిమా పరంగా అయితే సిద్ధు జొన్నలగడ్డ అయితే ఫుల్ దుమ్ములు పడేసిండు. రొమాన్స్ అయితే అర్జున్ రెడ్డి పీక్స్ రేంజ్లో వెళ్ళిపోయింది. ఇంకా అనుపమ బాగా వాడేసింది. సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే ఫుల్ దుమ్ములే. అనుపమ ఫ్యాన్స్ కొద్దిగా అంటే ఆపేంద్ర బాబు అన్నట్టు ఉంటుంది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉందన్న, మంచిగా అయితే ఎక్కడైతే డిసప్పాయింట్ కాకుండా అయితే చాలా బాగుంటాయి, మంచి ట్విస్ట్లతో సినిమా సూపర్ ఉందన్న.